అండ్ కమ్ టు ద పాయింట్, మీరు కుమారి ఆంటీ దగ్గర ఒక వీడియో చేయడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇంత పబ్లిక్ ఎందుకు వస్తున్నారు, వై డూయింగ్ ఫేమ్ టు హర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దానివల్ల అంబులెన్స్లో ఒకరి ప్రాణాలు పోయిందని కూడా చెప్పడం జరిగింది. పోవచ్చు అని చెప్పాను కానీ పోవచ్చు, ఎస్ పోయింది ఎస్, అని అదే చెప్పలేదు. అదే, ఓకే, పోవచ్చు అని చెప్పడం జరిగింది. నేను దాని గురించి మాట్లాడు, ట్రాఫిక్ గురించి మాట్లాడు. అచ్చా, ఓకే. ఇంకొన్ని విషయాల గురించి కూడా మాట్లాడాను, అది జనాలకు ఎంత అర్థం అవుతుందో ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఫుడ్ లైసెన్స్ లేకుండా, అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ పార్కింగ్ ప్లేస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, వాళ్ళు ఏం వండుతున్నారు, దాంట్లో నాణ్యత ఏంటి, దాంట్లో స్టాండర్డ్స్ ఏంటి, ఎవరు ఎవరు దాన్ని అప్రూవ్ చేస్తున్నారు అని, ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో అదొక ఆస్పెక్ట్ అయితే, ఈ ట్రాఫిక్ జామ్ చేసి జనాలను ఇబ్బంది పెట్టడం, తినే వాళ్ళకి మేబీ ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుందేమో కానీ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి అంత ఉండదేమో. అదే రోడ్లో ట్రాఫిక్లో అంబులెన్స్ లాంటివి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరికి మనకు మార్చి ఏప్రిల్ ఎఫెక్ట్ తెలుస్తుంది ఆల్రెడీ మధ్యాహ్నం. 5 నిమిషాలు ట్రాఫిక్లో కదలకుండా, ఆ పొల్యూషన్లో, ఆ నాయిస్లో, ఆ ఇరిటేషన్లో సన్ స్ట్రోక్ లాంటిది రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? సో పొరపాటున జరగకూడదు, జరిగితే 43 ఎకరాలు చేసి దాని బ్యూటిఫికేషన్ అంటున్నారు, కేబుల్ బ్రిడ్జ్ అంటున్నారు, ఒకళ్ళు రోడ్డు వేస్తారు, ఒకళ్ళు బిల్డింగ్ కడతారు, ఇంకోటి పార్క్ చేస్తాడు, ఇంకోటి ఇల్లీగల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ చేస్తాడు. చివరికి ఈ స్క్రాప్ అంతా చూడండి, ఇటువైపు ఎక్కడి నుంచి ఆ చివరి నుంచి చివరి వరకు చూడండి, రోడ్డు పైన యువతల అవతల ప్యూర్ నాన్సెన్స్. ఒకసారి చూడండి అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ స్క్రాప్, ఒకసారి చూడండి. ఇటే కాకుండా లోపలేసేస్తున్నారు, మిగిలిన చెత్త వగేరా వగేరా అంతా లోపలేసేస్తున్నారు. నేను ఒకరోజు చూసి వెస్తపోయా, స్టన్, లైక్ మైండ్ బ్లాక్. ఒక పాము బోండాని తింటుంది, మైసూర్ బోండా తింటుంది. దానికి తెలియదు అదేదో గుడ్డు అనుకొని ఉంటుంది, ఏదో మెత్తగా ఉంది, ఏదో గుడ్డు అనుకొని తినేస్తుంది. నాకు తెలిసి పాము డైజెస్టివ్ సిస్టమ్కి మైదా వర్కౌట్ కాదనుకుంటా. మనుషులకే సరిగా వర్కౌట్ అవునప్పుడు పాములకి ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈ పాపం ఎవరి అకౌంట్లో వేద్దాం, అది తిని చచ్చిపోయింది అనుకుందాం. ఒక పాము చచ్చిపోతే అది ఫుల్లీ గ్రోన్, మేబీ ఫీమేల్ అయి ఉండొచ్చు. ఒక ఫీమేల్ ఫుల్లీ గ్రోన్ పైథాన్ చచ్చిపోయింది అంటే నేచర్కి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. మనుషులకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మైండ్స్కి. బట్ స్టిల్ నాకు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత చాలా బాధేసింది. ఒక సైకిల్ ఉంటుంది కదా, ఒక స్పీషీస్ ఇంకో స్పీషీస్ని సపోర్ట్ చేస్తాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వీళ్ళు చేసే న్యూసెన్స్ వల్ల లోపల సఫికేట్ అవుతున్నాయి, లోపల యానిమల్స్. జస్ట్ ఇమాజిన్, 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ 43 ఎకరాలు అయింది అంటే ఆ లోపల ఎన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, ఫిషెస్ దగ్గర నుంచి ఎన్ని రకాల క్రీచర్స్ ఉంటాయి, అవన్నీ సఫికేట్ అవుతున్నాయి కదా. దాంట్లో డ్రైనేజ్ మిక్స్ చేస్తున్నారు, ఏంటేంటో మిక్స్ చేస్తున్నారు చూడండి, కెమికల్స్ వస్తున్నాయి, ఏంటేంటో జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి బ్యూటిఫికేషన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్డు, బిల్డింగ్స్, సార్ దాంతో ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. సార్ మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఈ లైఫ్కి అలవాటు ఎలా అయ్యారు? అంటే ఒక మంచి పొజిషన్లోనే ఉండొచ్చు, ఈ లైఫ్కి అంటే మీకు అసలు జీవితం మీదనా లేకపోతే సమాజం మీదనా ఉండేసి మంచిగా హ్యాపీగా ఈ నేచర్లో ఉంటున్నారు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇది నేను సర్వైవ్ అవ్వలేక, బతకలేక రోడ్డు మీదకి రాలేదు. నేను రోడ్డు మీదకి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను లైఫ్లో ఫస్ట్ టైం కాదు అన్నీ వదిలేసి ఇట్లాంటి లైఫ్ని చూస్ చేసుకోవడం, ఇది ఫస్ట్ టైం కాదు. నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో ఒక 1.5 year ఉన్నా, ఒక 2015 అనుకుంటా. నేను చేయగలిగింది, నేను చేయాల్సినవి కొన్ని చేశాను అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని పనులు, సమ్ రెస్టోరేషన్, సమ్ నేచర్కి ఏం చేయగలుగుతానో అవి చేస్తున్నాను నేను. అసలు మీ ఉద్దేశంలో ప్రజెంట్ ఉన్న సమాజం అంటే మీ ఉద్దేశంలో ఏంటిది? ఎర్రి గొర్రెలు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాపులర్ అయింది అంటే దాని వెనకాల ముందు పైకి కిందకి లాగి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒకటి ఉండాలి. ఎంటర్టైన్మెంట్, పబ్లిక్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ఏ సోర్స్ నుంచి దొరుకుతుందా, అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు జెన్యూన్, ఇవన్నీ అనవసరం. ఒక ట్రోలింగ్ మెటీరియల్ కావాలి, ఒక టాకింగ్ ఏదో ఒకటి మాట్లాడడానికి ఒక మెటీరియల్ కావాలి. జనాలు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు. తప్పలేదు, కలియుగం అంతే, కలియుగంలో అంతే. మీరు ఈ అవతారంలో ఉండడానికి ఏంటిది? లాంగ్ హెయిర్, ఇదంతా కలర్ హెయిర్, ఇది ఒక స్టైలా లేకుంటే మీ ఉండే అప్పటి నుంచి ఇలానే ఉంటారా మీరు? ఇది బేసికలీ లాంగ్ హెయిర్ అనేది లాక్డౌన్ ముందు నేను కాన్షియస్ డెసిషన్ తీసుకోలేదు. ఐ డెంట్ గ్రూమ్ మై సెల్ఫ్. నేను ఏదో జోన్ అవుట్ అయ్యి నా మెడిటేషన్ ఏదో నా జోన్లో నేను ఉన్నా. ఆ ప్రాసెస్లో హెయిర్ కట్ చేయలేదు.
దాని తర్వాత లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది లాక్డౌన్లోనే కొన్ని ఆఫర్లు వచ్చినాయి, వై డోంట్ యూ యాక్ట్ అది ఇది అని. నేను అప్పుడు కూడా సీరియస్గా కన్సిడర్ చేయలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని సీరియస్ ఆఫర్స్, కొన్ని ఆడిషన్స్, కొన్ని రెఫరెన్సెస్, కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ మై సెల్ఫ్ అండ్ మేబీ దాంట్లో ప్రాసెస్ ఇది. ఇప్పుడు గ్రూమింగ్ అంతా వదిలేసి చాలా ఆల్మోస్ట్ ఒక 4-5 months అయింది. సో మేబీ దానివల్ల మళ్ళీ మూవీస్లో ఏమైనా యాక్ట్ చేయడానికి ఏమన్నా చూస్తున్నారా? జరుగుతున్నాయి. కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. కొంచెం ఇటు అటుగా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మీరు యాక్టింగ్లో చేయడానికి మాకు ముందు వస్తున్నారన్నమాట పెద్ద తెర మీదకి. యా, హోప్ఫుల్లీ. ఓకే. ఇండస్ట్రీ ఇప్పుడు మీరు ప్రజెంట్ అప్పుడు వచ్చిన ఇండస్ట్రీకి ఇప్పుడున్న మార్పులు ఏం చూస్తున్నారు సార్ ఇండస్ట్రీ? ఇది వేరే, అది వేరే. అప్పుడు జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే. అప్పుడు మైండ్ సెట్, అప్పుడు ప్రాసెస్, అప్పుడు బిహేవియర్, అప్పుడు ఇప్పుడు అని మరీ అంత డిఫరెన్షియేట్ చేయలేను. కానీ అప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు, పాత ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ కంఫర్ట్ అనేది పోయింది, రెస్పెక్ట్ అనేది పోయింది. లేదనుకుంటా, పోయింది కంటే కూడా రెస్పెక్ట్ అనేది లేదు. ఇండస్ట్రీ అంటే చీప్ టార్గెట్స్, ఈజీ టార్గెట్స్, చీప్ మనుషులు, చీప్ 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 అనే చీప్ మైండ్ సెట్స్లోకి ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ అలా కాదు, ఇది కూడా ఒక ఇండస్ట్రీ, ఇది కూడా ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, ఇట్లా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసినా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మేబీ నాలాంటి వాళ్ళు ఏమంటలేకపోతున్నారేమో ఇట్లాంటి పరిస్థితుల్లో, సర్కమ్స్టాన్సెస్లో. ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్లో వచ్చి ఒక సినిమా వర్కౌట్ అయితే కెరియర్ చేసుకుందామని వచ్చే వాళ్ళ మధ్యలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చి ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఒక మూవీ చూస్తే కనుక 100 days సిల్వర్ జూబ్లీ అవి చేసుకునేది, కానీ ఇప్పుడు చూస్తే కనుక వారం రోజులలో 4 రోజులు నడిస్తే ఎక్కువ అయిపోతుంది. ఇలా ఈ డౌన్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకుంటున్నారు సార్? ఒక చిన్న మెటఫర్ చెప్తాను. నాకు తెలిసి మాయాబజార్ లాంటి క్లాసిక్ సినిమాలు మహా అయితే కొన్ని నెలల్లో చేస్తుంటారు, అవి కొన్ని సంవత్సరాలు ఆడినాయి. ఇప్పుడు సంవత్సరాల తరబడి స్క్రిప్ట్ లెవెల్ నుంచి మేకింగ్ మొత్తం టోటల్లీ రిలీజ్ అయ్యే టైంకి ద అమౌంట్ ఆఫ్ డేస్ ఆర్ టైమ్ స్పెంట్ కనీసం అన్ని అవర్స్ కూడా ఆడట్లా థియేటర్స్. ఎందుకని? అప్పుడు ప్రీ ప్రొడక్షన్ గట్టిగా ఉండేది, కోర్ కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ఎంఫసిస్ ఉండేది, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ ఉండేది. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ చేసినా దాన్ని దాన్ని ఏ రేంజ్లో చేయాలి, ఎంతవరకు చేయాలి, ఒక చిన్న బెంచ్ మార్క్ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి అవన్నీ లేవనుకుంటా. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ ఏమంటారు ఫ్యూచరిస్టిక్ జెన్ నెక్స్ట్ సినిమా మేకింగ్లో అవన్నీ వదిలేసి వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది అవే కరెక్ట్ అనుకొని వాళ్ళు చేసేస్తున్నారు. దాంట్లో కొన్ని వర్కౌట్ కూడా అవుతున్నాయి. నేను జనరలైజ్ చేయలేను, వాళ్ళు వీళ్ళు అలా అని చెప్పలేను. ద ఎండ్ ఆఫ్ ది డే జనాలు నచ్చినవి చూస్తారు, జనాలు నచ్చుతున్నాయి కదా, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా.